ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చిందనమాట మా ఆయన. నాకు కూడా తెలీదు. దీనిది ఒక స్టోరీ ఉందన్నమాట. సో మా ఇంట్లోకి అయితే ఒక కొత్త వస్తువు, కొత్త ఐటమ్ వచ్చింది. అదేంటనేది నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నా పెళ్ళికి ముందు అయితే మా ఆయన తీసుకుంటా అనమాట, నాకు తెలియకుండా. సో పెళ్ళి అవుతుంది అని ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆయనకి. సో మేము పంజాబ్లో ఉన్నప్పుడు అయితే ఆ ఐటమ్ని తీసుకున్నాడు అనమాట. సో అది తీసుకొని కూడా 7 years అవుతుంది. సో ఇప్పటిదాకా నాకు మంచిగా పని చేసింది. సో ఇప్పటికీ కూడా పని చేసింది అనమాట. కానీ ఏంటంటే, ఇక ఫ్యామిలీలో మెంబర్స్ పెరుగుతున్నారు కదా, సో అది మాకు సరిపోతలేదు అనమాట. సో ఆ విషయం అయితే నేను ఒకసారి ఏమో మా ఆయనతో చెప్పిన, మళ్ళా అంటే ఊరికే కావాలి అనేసి మాత్రం నేను స్పెషల్ అయితే చేయలేదు. సో అది నాకు తెలియకుండా అయితే ఆయన తీసుకొని వచ్చేసిండు. సో అది ఏందనేసి మీకు కూడా చూపిస్తాను, మీకు కూడా చూసేసేయండి. సో అది తేగానైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కళ్ళు చూస్తే మీకు తెలిసిపోతుంది. టీయర్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సో ఆనంద బాష్పాలు అనుకోండి. సో వచ్చేసినాయి. అది ఏందనేసి మీకు చూపిస్తాను. లెట్స్ గో. ఎస్, చూడండి. కానీ ఇది ఎంత బాగా నాకైతే పనిచేసిందంటే, బిలియన్ కంపెనీ ఇది. సో చాలా బాగా వచ్చిందనమాట. ఇప్పటికీ కూడా పని చేస్తుంది. కానీ ఇక్కడ వైర్ వచ్చేసి ఇట్లా దాన్ని ఏమంటారు, కట్ అయిందంటే ఇది ఇట్లా ఓపెన్ అయిపోయింది. సో వైర్ అయితే కట్ కాలేదు, కానీ పైన అది లేయర్ ఉంటుంది కదా, అదైతే ఊడిపోయింది. సో దానిపైన టేప్ వేసేసిన అనమాట. సో ఇదన్నమాట నా స్టోరీ. సో ఇప్పుడైతే మీకు అర్థమైపోయింది కదా నేను ఏం తీసుకొచ్చిర్రు మా ఇంట్లోకి వస్తువు అనేసి. ఎస్, మిక్సీ అయితే వచ్చేసింది అనమాట. సో మా పిల్లలు అయితే ఓపెన్ చేసేస్తున్నారు. ఎస్, మెల్లమెల్ల తీయండి నాన్న. ఇది వచ్చేసి సుజాత కంపెనీ అంట. చూస్తుంటేనే మస్తు అనిపిస్తుంది. నాకు తెలిసి ఒక్కొక్కటి అది ఎన్ని లీటర్స్ ఉంటుండొచ్చు? 1 లీటర్ ఉంటుందా? 2 లీటర్సా? ఓకే, ఈ బాక్స్ల కైట్స్ అయితే అన్ని తీసేసారు మా పిల్లలు. కూర్చో. వావ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లాస్టిక్ది అయితే నైఫ్ వచ్చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇదేంది ఇక్కడ? ఇది ప్లాస్టిక్, ఇదేంది దంచేదా? అచ్చచ్చా, జ్యూసరేమో. దా కూర్చో, చూపి. ఇదేంది? అచ్చా, ఈ మిక్సీది ఎక్స్ట్రా వచ్చినట్టుంది. ఇది ఇంత బాగుంది. ఇది జ్యూసర్ కదా, చాలా బాగుంది. సో ఒక్కొక్కటి 2 లీటర్స్ ఉన్నట్టుంది. ఇది ఆటోమేటిక్ క్లాక్ అనమాట. వావ్, నా చేతిలో అయితే సరిపోతలేదు, మీకు కనిపించినట్టయితే చూడండి. చాలా పెద్దగా ఉంది. ఎన్ని జార్స్ వచ్చినాయి? ఇది పెద్దది అండ్ ఇది స్మాల్ వన్, చిన్నదన్నమాట. వేడిగా ఉంది కదా, ఎండలు వచ్చింది. ఇది వచ్చేసి మిడిల్ వన్. ఇది 1 లీటర్ ఉండొచ్చు నాకు తెలిసి కదా. ఇది 1 లీటరు, ఇది 2 లీటరు. వావ్, ఎస్, చూసేసేయండి. ఏ కలర్ ఇది? వావ్, ఇది కూడా మెరూనే వచ్చింది. మా ఓవెను మెరూనే ఉంటుంది, అండ్ మా ఇండక్షన్ మెరూనే ఉంటుంది, అండ్ మా వాషింగ్ మిషన్ కూడా మెరూనే ఉంటుంది, అండ్ మా కూలర్ కూడా ఫ్రంట్ సైడ్ మెరూనే ఉంటుంది. ఫైనల్లీ ఇది కూడా మెరూనే వచ్చింది. అది తిప్పితే ఆన్ అవుతుంది. నేను వంట చేసేటప్పుడు కూడా మీకు వీడియో తీసి పెడతాను, చూసేసేయండి. నీ చేతిలో ఏముంది బెటా? చూపి, చెప్పు. ఏం వండుదాం చెప్పు. ఇది ఇట్లా పెట్టాలా? జ్యూస్
ఇట్లా ఇట్లా వత్తాలన్నమాట. అచ్చా మనం ఆరెంజెస్కి ఇట్లా వేస్తాం కదా, అప్పుడు ఇట్లా అనుకుంటా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ హ్యాపీ మీరు హ్యాపీయా? మీరు హ్యాపీయా? ఎస్, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది మిక్సర్ పెట్టా కొత్తది, పాతది ఖరాబ్ అయితే ఇది బ్లేడ్ వేసుకోవడానికి ఎక్స్ట్రా ఇచ్చారు. ఓకే, మా సందడి అయితే ఇట్లనే ఉందన్నమాట. ఇవన్నీ నేను తర్వాత పిల్లలు లేనప్పుడు సరిగ్గా కూర్చొని దీని ప్రైస్ ఏంటి, ఇది ఎలా ఉంది మిక్సీ పడితే అనేసి అన్నీ నేను ఒక వీడియో తీసి పెడతాను, చూసేసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎక్కువ తీసుకో పెట్టు. ఇప్పుడు దాని పక్కన పసుపు పెట్టు. శబ్బాష్. మళ్ళా కుంకుమ. వాటర్ ఉన్నాయా? వాటర్ వద్దు, మంచిగా పక్కన వాటర్ ఇట్లా పెట్టు. మళ్ళా ఇప్పుడు కుంకుమ పెట్టు. మళ్ళా పసుపు, మళ్ళా కుంకుమ. శబ్బాష్ పెట్టి దూరం దూరం వచ్చింది.